హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుమగుమలాడే కాశ్మీరీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి తగినంత సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్గా వస్తుంది. అవి వేగే లోపల ధనియాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, సాజీరా, ఒక యాలుక వేసి చిన్న బాండిల్లో దోరగా వేపి చిన్న రోట్లోకి తీసుకొని దంచి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టమాటాలు వేసి బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, తగినంత కారం, ధనియా పొడి వేసి బాగా కలుపుకుందాం. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ వేసి టమోటా గుజ్జు అంతా ముక్కలకు పట్టేలా కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనిస్తే చికెన్లో ఉన్న నీరంతా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం పెరుగు వేసి కలిపి నాలుగు పచ్చిమిర్చి వేసి కలిపి ముక్కలు ఉడికింది లేనిది చూసుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ అయితే 1 గ్లాస్ నీళ్లు, 2 కేజీల చికెన్ అయితే 2 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టి 5 మినిట్స్ కొత్త ఉడికించుకున్నాక ముందుగా దంచుకున్న గరం మసాలా వేసి కలిపి కొత్తిమీర చల్లి మూత పెట్టి 1 మినిట్ మగ్గించి దించేయండి. గుమగుమలాడే కాశ్మీరీ చికెన్ రెడీ. ఈ చికెన్ రైస్లోకి బాగుంటుంది, అలాగే సూప్ ఉంటుంది కాబట్టి రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.